బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ హనుమంతరావు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా గోపాలపురం పంచాయతీ వెంకటరమణపేటలో నూతనంగా 26/4/2024 తేదీన శ్రీ 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 వరసిద్ధి వినాయక మందిరంను నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ కూడా అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామివారికి మొట్టమొదటిసారిగా జరిపోతుల నాగ అప్పారావు పద్మజ దంపతులు వెండి బొట్టు, చేబ్రోలు రాజేష్ వెండి కళ్ళు ఇవ్వడం జరిగిందని జరిపోతుల దుర్గారావు తెలిపారు. అనకాపల్లి వాస్తవులైన వీర వెంకట సత్యనారాయణ అనురాధ దంపతులు 30 తులాల వెండిని, అదేవిధంగా గ్రామ ప్రజలు స్వామివారికి దాదాపు 300 తులాల వెండిని బహుకరించారని తెలిపారు. గోపాలపురం వాస్తవ్యులు కోరుకొండ సన్యాసరావు మైక్ సెట్ బహుకరించారని తెలిపారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ బహుకరించబడిన వెండిని స్వామివారికి ఆవరణాలు చేయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్వామివారి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భారీ అన్న సమారాధన, లడ్డు వేలంపాట నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రోత్సాహకులుగా ఎల్ఐసి ఏజెంట్ అయినటువంటి జరిపోతుల దుర్గారావు అమ్మాజీ దంపతులు మరియు మీసాల రమణమ్మ, జరిపోతుల పద్మజ, తానాపతి లక్ష్మి, తానాపతి సింహాచలం, మలిపాక సన్యాసమ్మ, బలిరెడ్డి లక్ష్మి, దుల్ల శ్రీను, గొల్లవిల్లి మరినాయుడు, జరిపోతుల అప్పలరాజు, వార్డు మెంబర్లు జరిపోతుల నాని, జరిపోతుల నానిబాబు, బంటు శివనాయుడు తదితరులు పాల్గొన్నారు. మా తాతల కాలం నుండి ఈ విఘ్నేశ్వర గుడి ఉన్నది. కానీ రీసెంట్ గా గుడి అయితే బాగా పాతబడి స్లాబ్ మొత్తం విరిగి పడిపోయింది. రీసెంట్ గా ఈ మార్చి నెలలోనే దాన్ని పునఃప్రారంభంతో వార్షికోత్సవం కూడా చేసాం. అలాగే ఈ వినాయక చవితికి ఈ 5 రోజుల నుంచి పూజలు జరపబడును. ఈ రోజు విఘ్నేశ్వరుడు అనుకారకం కూడా ఈ రోజే అన్నసౌలు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేనటువంటి మా విఘ్నేశ్వరుడికి ఈ రోజు కలకల్లాడుతున్నాడు. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి కొత్తగా పెయింటింగ్ వేయించాం, గుడి చుట్టూ రంగులు వేయించాం. ఇంకా వెళ్తుందని చెప్పి ఆ స్వామివారికి వెండి కిరీటం పెట్టడం జరిగింది. మా ఊరి నుంచి కొంత వెండి కలెక్ట్ చేసాం. అలాగే మా ఊరిలో ఉన్న మహిళలు కొంతమంది బయట ఊరి నుంచి డొనేషన్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి సింగిల్ వెళ్ళి ఆ వెండి కలెక్ట్ చేశారు. దాదాపుగా స్టార్టింగ్ ఒక 5 తులాలు వచ్చింది, సరిపోదు అనుకున్నాం. మళ్ళీ ఇంకా కలెక్ట్ చేశారు, ఇంకో 10 తులాలు పెరిగింది. ఇంకా చాలు అనుకున్నాం. స్వామివారి వెండి కిరీటానికి ఇంకా సరిపోదు, ఎలానో ఉంటే కొంతమంది మహిళలు స్వయంగా వాళ్ళు పని మానుకొని పక్క ఊరిలో వెళ్ళి ప్రతి ఒక్కరిని వెండి అడగడం జరిగింది. సుమారుగా మేము ఒక 50 తులాలు ఉంటే ఆ స్వామివారికి కిరీటం చేయాలని అనుకున్నాం. ఇప్పుడు దాదాపుగా 300 పైగా వెండి కలెక్ట్ చేసాం. అది మా ఊరి తరఫున, మా ఊరు కమిటీ తరఫున మా వెండి కలెక్ట్ చేసి స్వామివారికి వెండి కిరీటం వినాయక చవితి రోజు పెట్టడం జరిగింది. అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా మాకు బాగా హెల్ప్ చేశారు. అందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు. పంచాయతీ వెంకటరమణపేట గ్రామంలో వెలిసిన మరి మొట్టమొదటిగా చుట్టుపక్కల గ్రామాలలో మొదటగా ఈ యొక్క గ్రామంలో వెంకటరమణపేట గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం నిర్మించడం జరిగింది. దాన్ని మళ్ళీ మేము పునర్నిర్మాణం చేసుకుంటూ మరి స్వామివారికి భక్తుల సహకారంతో, మా గ్రామస్తుల సహకారంతో వెండి డొనేట్ చేసి మహిళలతో మరి స్వామివారికి అలంకరణ చేసి దర్శన భాగ్యం లభించింది అందరికీ. అలాగే స్వామివారి వినాయక చవితి సంబరాల్లో భాగంగా మరి 5 రోజులు మాకు మొదటి నుంచి అలవాటంటే 5 రోజులు నిమజ్జనం చేయడం. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు మా యొక్క గ్రామ ప్రజల సహకారంతో, అలాగే కొంతమంది ఇచ్చినటువంటి విరాళాల సహకారంతో ఈరోజు స్వామివారి అన్న సమరాధన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆ స్వామివారు ఆశీస్సులతో మా గ్రామం పైన, మా గ్రామ ప్రజల పైన, భక్తులందరిపైన కూడా స్వామివారి ఆశీస్సులు, కరుణ కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఇంత ఆదాయంతో స్వామివారు ఉన్నారు. ఈ రోజుకి మాత్రం మన గ్రామానికి చాలా ఆనందకరంగా ఉంది. మరి అందరికీ ఎలా ఉందంటే అది ఇంతవరకు 300 తులాలు దగ్గర తెచ్చుకున్నారు స్వామివారు. ఒకే నెలలోనే 200 తులాలు కలెక్ట్ చేయగలిగాము. అలా 3 ఆడవాళ్ళు 4 ఆడవాళ్ళు ముందుకు వెళ్ళాము. ముగ్గురు
ఎంత ఇదిగా అవుతుందని కూడా కళ్ళలో అంటే ఊహించవచ్చు. కానీ మరీ అంత త్వరలో డెవలప్మెంట్ అయితే మాత్రం చాలా చక్కగా అయింది. కానీ ఇలాంటి గుళ్ళు ఒకటే కాదు, ప్రతి గుడి కూడా ఉండాలి. ఇంతవరకు కూడా పలానా ఊళ్ళో ప్రతి గుడి ఉండేది, కానీ ఏటి మా ఊళ్ళో ఈ గుడి లేదు. ఈరోజు వెంకటరామపేట గ్రామంలో మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మా వినాయక స్వామిని పెట్టుకుని 5 రోజులకి మేము నిమజ్జన కార్యక్రమం చేస్తాం ప్రతి సంవత్సరం లాగే. అలాగే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మాకు ఎంతో ఉత్సాహం ఉంది. అప్పుడు గుడి మాకు ఎప్పుడు దేనికి సహకరించేది కాదు. ఎక్కడ విగ్రహం పెట్టుకుని లోపల విగ్రహం పెట్టుకుని చిన్న విగ్రహం పెట్టుకుని లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడు. చిన్న భారీ విగ్రహం పెట్టుకుని లోపలికి వెళ్ళాలంటే ఏదో ఒకటి వినాయకుడికి ఆటంకం జరిగేది. ఈ గుడి మన డిస్మెంట్ చేసి అదొక ఆలోచన మా దుర్గారావు గారి సహకారంతో ఈరోజు అతని దగ్గరుండి మీ అందరూ పురాణాలు సహకరించిన పక్క ఊళ్ళో కానీ మా ఊళ్ళో కానీ ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతో అతను ముందుండి ఈ గుడిని ఇంత డెవలప్ చేసి ఈరోజు మనం ఎంత విగ్రహాన్ని పెట్టుకునే లోపలికి ఫ్రెష్గా వెళ్ళి హ్యాపీగా అందరూ పూజ చేసి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మనం లోపల ఉన్న బయట కూడా ఒక 20-30 మంది కూడా బయటని చేయడానికి అవకాశం వచ్చింది. అలాగే ఈ సంవత్సరం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి గుడి నిర్మాణం గురించి ప్రతి ఒక్కరూ కూడా కుర్రలందరూ యువత ముందుకొచ్చి చేసి వాళ్ళకి ప్రోత్సహించండి. అంతేగాని వాళ్ళని ఎత్తుపడతలు కానీ వాడు ఎలా చేశాడు అనుకుంటా వాళ్ళ వెనకాల కొద్ది సహకరిస్తే కొద్దిగా ముందుకెళ్ళి ఎవరైనా పనిచేయాలనే ఒక తాపత్రయం ఉంటుంది. వాళ్ళ వెనకాల నుంచి వాళ్ళు ఏదో మాట్లాడారనుకో చేసి వాళ్ళకు కూడా ఉత్సాహం కలగదు. కొద్ది మీరు అందరూ కూడా కుర్రాలు ఆలోచించుకొని రేపు మనందరం ఒక కలిసికట్టు ఉంటే మనం ఏ పని సాధించగలం. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని మన గ్రామం తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం మన వినాయక పండుగ మంచి గ్రాండ్గా జరిగింది. ఈ గుడి కూడా మంచి డెవలప్ చేసుకున్నాం. ఆ వెండి కిరీటం కూడా ఆడవాళ్ళు ఎంతో మంచి సహకరించారు. బయట నుంచి కూడా మంచి వెండి కలెక్ట్ చేసి మన వినాయకుడి వెండి కిరీటం చేయించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గ్రామం విషయంలోని ఈ గ్రామ జ్యోతులు ఇలాంటి గుళ్ళు ఎన్నో మనం రూపొందించుకొని మన ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గణేష. మాది అనకాపల్లి మండలం గోపాలపురం శివారు వెంకటరామపేట గ్రామం. మా యొక్క గ్రామంలో ఏప్రిల్ 26వ తేదీన మా గ్రామంలో గల వినాయకుని గుడి మళ్ళీ కొత్తగా రీమోడల్ చేసుకొని గుడి ఓపెనింగ్ కార్యక్రమం పెట్టి ఆ రోజుని కూడా చాలా కఠినంగా అన్నసమర కార్యక్రమం ఆ రోజు జరిగాయి. మళ్ళీ ఈరోజు స్వామివారి యొక్క నవరాత్రుల సందర్భంగా వినాయక స్వామివారిని పెట్టి స్వామివారిని దర్శించుకుంటూ వినాయక స్వామివారికి గ్రామ ప్రజల సహాయ సహకారాలతో చుట్టుపక్కల గ్రామ కాపురస్తులతో వినాయక స్వామివారి యొక్క వెండి కిరీటం చేయించడం జరిగింది. ఈ యొక్క వెండి కిరీటానికి ముఖ్యంగా కొంతమంది మహిళలు ఈ యొక్క వెండి కిరీటం చేయడానికి బాగా ప్రోత్సహించారు. వారిలో మీసాల రమణం గారు, జరిపోతుల పద్మజ గారు, తానాపతి లక్ష్మి గారు, తానాపతి శ్రీంచలమ్మ గారు, దొల్ల శ్రీని గారు, మలిపాక సన్యాసమ్మ గారు, ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి వెండి కిరీటంలో ఇంటింటికి తిరిగి వెండి కాపు చేశారు. అలాగే ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వినాయకుని గుడిలో హుండీ తయారు చేయించడానికి జరిపోతుల అప్పటి కూడా మంచి సహకారాలు అందించారు. ఈ యొక్క వెండి కిరీటం స్వామివారికి పెట్టడానికి మాకందరికీ కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామంలో జరుగుతున్నాయని చెప్పడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కూడా ఇక వినాయకుని తాలూకా కరుణా కటాక్ష కృపలతో జరిగాయి. మా గ్రామ ప్రజలందరూ కూడా బాగా వాళ్ళు ఈ యొక్క సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా మా గ్రామంలో ఉన్న కమిటీ కుర్రవాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా మంచి ప్రోత్సాహం అందించి మా గ్రామం నుంచి మంచి ప్రోత్సాహం అందించినందుకు వారందరికీ కూడా గ్రామ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.